త్వరలో మనకి వినాయక చవితి వస్తుంది కదా. వినాయక చవితి కానీ లేదా ముందు ముందు రాబోయే అట్ల తద్ది గాని, దీపావళి గాని, సంక్రాంతి గాని, దసరా గాని ఋతువులు మారుతాయి. ఋతువులు మారడం వల్ల ప్రకృతిలో వాతావరణం కూడా మార్పుల కారణంగా ఆ పండగలకి తద్వారా మనం ఆ పండగల పేర్లతో మనం చేసే కొన్ని మార్పుల వల్ల మన ఆరోగ్యానికి కొంత మేలుకరంగా ఉంటుందని ఏనాడో మహర్షులు ఆలోచించి కొన్ని సాంప్రదాయాలని, పద్ధతుల్ని, కట్టుబాట్లని పండుగల రూపంలో యాడ్ చేసి తీసుకొచ్చి మన సాంప్రదాయంలో తీర్చిదిద్దారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రతి పండుగని మనకి అనుకూలంగా ఎంటర్టైన్మెంట్ లాగానో లేకపోతే అత్యుత్సాహంతోనో లేకపోతే గొప్పలికి పోయో మనం కలుషితం చేస్తున్నాం, ప్రకృతిని కలుషితం చేస్తున్నాం. తద్వారా ప్రకృతి కోపగించుకొని ప్రళయ తాండవం చేస్తుంది. ప్రకృతి ఆగ్రహానికి మనం బలైపోతున్నాం. సో ఇక నుంచైనా పోయిన సంవత్సరం కూడా కొంతవరకు మార్పు వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా బుద్ధిగా మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. వినాయక చవితి వస్తే చక్కగా మనం మొయ్యగలిగినంత విగ్రహం తెచ్చుకోండి. పెద్ద విగ్రహం తెచ్చుకొని మొయ్యలేక దానికోసం స్వామి పైన ఎక్కి అసలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది. మట్టి విగ్రహం మాత్రమే తెచ్చుకోండి. కలర్స్ లేకుండా, ప్లాస్టిక్ లేకుండా ఓన్లీ మట్టితో తెచ్చుకోండి. ఆ మట్టి ఎందుకు వాడమంటారంటే ఆషాఢ మాసం వెళ్ళిపోయి వినాయక చవితి వచ్చేసరికి నీళ్లు కొత్తగా కాలువలు వదులుతారు. మనకి కాలువలు వదిలినప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడు అనేక రకాల కలుషితాలతోటి నీరు మలినమై ఉంటుంది. కాబట్టి ఆ మలినమైన నీరు శుద్ధి చేయడం కోసం దాంట్లో 21 రకాల పత్రికను తీసుకొచ్చి మట్టి వినాయకుని చేసి పూజ చేసి అది మనం కాలువల్లో వదలడం వల్ల, అంటే ఇన్ని కోట్ల మంది వదలడం వల్ల నీరు శుద్ధి అవుతుంది. ఆ మట్టిలో కొన్ని ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి ఆ ఖనిజ లవణాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది అని చెప్పి ఏనాడో మహర్షులు ఈ శాస్త్రాన్ని సాంప్రదాయం తెచ్చిపెట్టారు. కానీ మనం ఏం చేస్తున్నాం, దానికి విరుద్ధంగా చేయకూడనివి పెద్ద బొమ్మలు తీసుకురావటం, ప్లాస్టిక్ బొమ్మలు, రంగు బొమ్మలు, రసాయనిక రంగులు వేసిన బొమ్మలు తీసుకొచ్చి పెట్టడం వల్ల ప్రకృతి ఇంకా కాస్త కలుషితం అయిపోతూ ఉంది. సో అందరూ సాంప్రదాయబద్ధంగా భగవంతుని అనుగ్రహం కావాలని కోరుకోండి. నలుగురు చూస్తారని ప్రెస్టేజియస్ కోసము నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా భగవంతుడు అనుగ్రహించడు. నువ్వు భక్తితో, పూర్తి మనసుతో నివేదించే ఒక్క పత్రంని కూడా భగవంతుడు సంతోషంగా స్వీకరించుతాడు. ఒకరికొకరు హెచ్చులకు పోయి, గొప్పలకి పోయి, ప్రెస్టీజియస్ ఇంకేంటి యాటిట్యూడ్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా చూస్తా ఉన్నారండి చాలా మందిలో ఇవాళ. ఇది వదిలేసి దయచేసి మీరు ఒక పువ్వు పెట్టినా సరే పవిత్రంగా పూర్తి మనసుతోటి మట్టి బొమ్మను తీసుకొచ్చి మీరు మోయగలిగినంత చిన్న విగ్రహాన్ని అయినా సరే పర్వాలేదు పెట్టుకొని ఎన్ని రోజులు మనస్ఫూర్తిగా చేయగలిగితే అన్ని రోజులు, 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల, మీరు మనస్ఫూర్తిగా ఎన్ని రోజులు బాగా గౌరవంగా స్వామిని పంపించగలరు అన్ని రోజులు మాత్రమే ఉంచుకొని స్వామిని సాగనంపండి. 21 రకాల పత్రికలను వాడతాం. దానిమ్మ, జిల్లేడు, నిమ్మ, మారేడు, నేరేడు ఇలా 21 రకాల పత్రికల్ని వాడతాం. ఈ పత్రికలన్నీ ఔషధ గుణాలున్న, ఔషధ లక్షణాలున్న ఆకులు. ఇవన్నీ నీళ్ళల్లో కలిపినప్పుడు దాన్ని ఔషధ లక్షణాలతో నీటిని శుద్ధి చేసి తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అందువల్ల మనం ఈ పండుగలకి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. అలాగే ఆ పండుగలను మనం జరుపుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మన స్వామి వారిని తీసుకొచ్చేటప్పుడు చాలా పెద్ద విగ్రహం తీసుకొస్తున్నాం, మొయ్యలేక క్రేన్లతో ఎక్కిస్తున్నాం. తీసుకెళ్లేటప్పుడు కరెంటు తీగలు పట్టుకుంటున్నాయి అని చెప్పి స్వామివారి భుజాల మీద ఎక్కుతున్నాం. మీకు అనిపిస్తుందా, మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఎవరైనా కానీ స్వామివారి మీద ఎక్కడం అంటే స్వామివారిని అవమానించడం కదా? మనం కనీసం ఎవరికైనా మనిషికి మన కాలు తగిలితేనే 10 సార్లు కళ్ళకు అద్దుకుంటామే కాలు తగిలిందని. అలాంటిది మరి స్వామివారి భుజాల మీద ఎక్కుతున్నాం, స్వామివారిని తొక్కుతున్నామంటే ఎంత మహా అపరాధం చేస్తున్నామని ఎవరైనా సరే ఆలోచించారు ఎప్పుడైనా? మీ పని మీరు చేసుకుపోతున్నారే తప్ప డిజే సాంగ్స్ తో స్వామివారిని అవమానపరుస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా వద్దండి. వెనకట పద్ధతిలో చక్కగా భక్తిభావంతో ఎలా చేశారో అలా భక్తిభావంతో నిండు మనసుతో స్వామి వారికి అవుదామని అనుకుంటున్నాము. అందరూ చక్కగా కలిసిమెలిసి మన పండుగలని చాలా సంతోషంగా ప్రకృతి కలుషితం లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ చేసుకున్నాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో.